ఒక ప్రశ్న. చంద్రుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు కదా, కానీ ఒక్క రాత్రి అతను మెల్లగా చీకట్లో జారిపోతాడు. కొంతసేపటికి పూర్తిగా ఎర్రగా మారిపోతాడు. ఇది దేవతల కోపమా? రాహు నిజంగా చంద్రుడిని మింగుతున్నాడు, లేక ఇది విశ్వంలో జరిగే అద్భుత గణిత సమీకరణం? పురాతన రాజ్యాలలో చంద్రగ్రహణం వస్తే యుద్ధాలు ఆపేశారు, గర్భిణీలు బయటకు రానివ్వలేదు, ఆహారం తినకూడదని చెప్పారు. కానీ శాస్త్రం మాత్రం ఇది భూమి మీద మాత్రమే అని చెబుతుంది. అయితే ఎందుకు చంద్రుడు ఎర్రగా మారుతాడు? ఎందుకు ప్రతి పౌర్ణమి రోజు గ్రహణం జరగదు? ఎందుకు కొన్ని సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చంద్రగ్రహణం అంటే ఏమిటి అసలు? ముందుగా ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక టార్చ్ లైట్ ఆన్ చేసి మధ్యలో ఒక బంతిని పెట్టి దాని వెనుక గోడ ఉంటే బంతి నీడ గోడపై పడుతుంది కదా. సూత్ర విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే సూర్యుడు టార్చ్, భూమి బంతి, చంద్రుడు గోడ. భూమి సూర్యుడు కాంతిని అడ్డుకుంటే ఆ నీడ చంద్రుడిపై పడుతుంది. అదే చంద్రగ్రహణం. కానీ ఒక డౌట్, ప్రతి పౌర్ణమి రోజున కూడా భూమి మధ్యలోనే ఉంటుంది కదా, అయితే ఎందుకు ప్రతి నెల గ్రహణం జరగదు? కారణం, చంద్రుడి కక్ష కొంచెం వంగి ఉంటుంది, అది భూమి కక్షతో పూర్తిగా సూటిగా ఉండదు. అందుకే అన్ని పౌర్ణమి రోజుల్లో గ్రహణం జరగదు. అయితే 2026 మార్చి 3వ తారీఖు ఈ రోజున చంద్రగ్రహణం. గ్రహణం ప్రారంభం సుమారు మధ్యాహ్నం 3:20 సంపూర్ణ చంద్రగ్రహణం సుమారు సాయంత్రం 4:34. బ్లడ్ మూన్ గరిష్ట స్థితి సుమారు సాయంత్రం 5:04. గ్రహణం ముగింపు సాయంత్రం 6:47. భూమి నీడలో 2 భాగాలు ఉంటాయి. అందులో మొదటిది ఉమ్రా, ఇది గాఢమైన నీడ, ఇక్కడ సూర్యకాంతి పూర్తిగా ఆగిపోతుంది. రెండవది పెనుంబ్రా, ఇది తేలికపాటి నీడ, కొంత కాంతి ఇంకా చేరుతుంది. చంద్రుడు పూర్తిగా ఉమ్రంలోకి వస్తే పూర్తి చంద్రగ్రహణం, కొంత భాగం మాత్రమే వస్తే పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. అసలు చంద్రుడు ఎందుకు ఎర్రగా మారుతాడు? ఇది అత్యంత ఆసక్తికరమైన భాగం. భూమి పూర్తిగా సూర్యకాంతిని అడ్డుకున్నప్పటికీ భూమి వాతావరణం ఒక పిల్లర్లా పనిచేస్తుంది. సూర్యకాంతిలో 7 రంగులుంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి 2. అందులో మొదటిది నీలం, రెండవది ఎరుపు. నీలం ఎక్కువగా వ్యాపిస్తుంది, ఎరుపు దూరం ప్రయాణిస్తుంది. భూమి చుట్టూ ఉన్న వాతావరణం నీలి కాంతిని బయటకు వ్యాపింపజేస్తుంది. సూర్యకాంతి మాత్రం వంగి చంద్రుడిపై పడుతుంది. అందుకే చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. హిందూ పురాణాల ప్రకారం రాహు మరియు కేతు కారణంగా గ్రహణం జరుగుతుంది. సముద్ర మథనం సమయంలో అమృతం తాగిన రాహువును విష్ణువు సుదర్శన చక్రంతో శిరస్సును తెక్కొట్టాడు. తలభాగం రాహు అయింది, శరీరం కేతు అయింది. అమృతం తాగినందువల్ల వారు చనిపోలేదు. అందుకే వారు సూర్యుడు చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తారు. అదే గ్రహణంగా భావించాడు. అయితే గ్రహణం సమయంలో మనం ఏమి చేయాలి? పురాతన సాంప్రదాయం ప్రకారం ఉపవాసం ఉండటం, జపం, ధ్యానం చేయటం, గంగాజలంతో స్నానం చేయటం, గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రపరచటం, ఇవి ఆధ్యాత్మిక శుద్ధి కోసం చేస్తారు. కానీ శాస్త్రీయ నిజాలు ఏంటంటే చంద్రగ్రహణం హానికరం కాదు. కళ్ళతో నేరుగా చూడవచ్చు. సూర్యగ్రహణంలో ప్రమాదం లేదు, జంతువులపై ప్రభావం ఉండదు. కానీ జ్యోతిష్య ప్రకారం గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు, ఆహారం తినకూడదని అంటారు. చంద్రగ్రహణం మనసుకు నేర్పే పాఠం ఏంటంటే చీకటి శాశ్వతం కాదు, అది తాత్కాలికం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది ఒక గ్రహం లాంటిది. కొంత సమయం తర్వాత మీ వెలుగు తిరిగి వస్తుంది. ఈ రాత్రి మీరు చంద్రగ్రహణం చూస్తే భయపడకండి. ఆకాశం ఒక సందేశం ఇస్తుంది, చీకటి తాత్కాలికం, వెలుగు శాశ్వతం.